స్వతంత్ర పౌరులుగా బ్రతకాలి, ప్రజాస్వామ్యం మాకు కావాలని ఆ రోజు పోరాడి మన వాళ్ళందరూ త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడే భారతదేశం మొత్తం 75వ ఇండిపెండెన్స్ డే కూడా మనం జరుపుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇలాంటి సందర్భంలో మీరు ఒకసారి చూస్తే రాజ్యాంగంలో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగడానికి, ఒకప్పుడు ఎన్నికలు కూడా ప్రభుత్వమే కండక్ట్ చేసేది, స్థానిక సంస్థలు కానీ లేకపోతే ఒక ఆఫీసర్ని పెట్టి, లేకుంటే ఢిల్లీలో అయితే కొంచెం బెటర్గా. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగంలో ఇచ్చిన అధికారం ప్రకారం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, అదే మాదిరిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని నియామకం చేసుకోవడం. వాళ్ళు కూడా ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత చాలా వరకు ఎక్కడ కూడా రాగద్వేషాలకు అతీతంగా, ఒకప్పుడైతే స్టేషన్ ఢిల్లీలో ఉంటే ఢిల్లీ నుంచి భారతదేశం మొత్తం ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కరూ భయపడిపోయి గల్లీలో ఉండే అధికారి కూడా జవాబుదారీతనంతో పనిచేసిన సందర్భం. ఆ విధంగా ఎలక్షన్స్ జరిగాయి. ఈరోజు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఫార్స్గా తయారైపోయింది. రాజ్యాంగం ప్రకారం ఫాలో కావడం లేదు, చట్టానికి అనుగుణంగా పనిచేసే పరిస్థితి లేదు. అన్ఫేర్ ఎలక్షన్స్, అప్రజాస్వామికంగా ఎలక్షన్స్, ఇది ఎవ్వరు కూడా హర్షించే పరిస్థితులు కూడా లేరు. అంత దారుణమైన ఎలక్షన్ జరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 28వ తారీఖున ఈ లాస్ట్ మంత్ ఎలక్షన్ కమిషన్ రిటైర్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ రిటైర్ కాక మునిపే ఎందుకు మేము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం అనే దానికి జస్టిఫికేషన్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవించారు. పంచాయతీ ఎన్నికలు చూశారు, మున్సిపల్ ఎన్నికలు చూశారు, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్లు చూశారు. చూసిన తర్వాత అందరికీ ఒక అవగాహన వచ్చింది. అలాంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ ఉండగానే 28వ తారీఖున 8వ తారీఖున పోలింగ్ జరుగుతుంది, 10వ తారీఖున కౌంటింగ్ జరుగుతుందని మంత్రులు స్టేట్మెంట్ ఇస్తారు. ముఖ్యమంత్రి 1 వీక్ లోపల ఎలక్షన్స్ పెట్టేయాలని ముఖ్యమంత్రి చెప్తాడు. అంటే వాళ్ళు డిక్టేట్ చేసిన తర్వాత ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఈ యొక్క ప్రజల్ని నేను అడుగుతున్నాను. ముందే మంత్రులు డేట్లు చెప్పడం, ముఖ్యమంత్రి 1 వీక్లో ఎలక్షన్ జరగాలని డిక్టేట్ చేయడం, దాని తర్వాత మీరు ఒకసారి చూస్తే ఎలక్షన్ కమిషన్ వచ్చిన వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు. ప్రమాణ స్వీకారం అయింది, ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి స్టేట్ లెవెల్ ఆన్ 2/4/2021 at 11 AM to discuss about assumption of adjourned election process of MPTCs and ZPTCs in the state, which was postponed on 15/3/2020 due to COVID outbreak, and to seek their cooperation to enable the commission to hold free and fair election. ఇది ఎప్పుడు పంపించారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు పంపించారు. ఎప్పుడు వచ్చింది ఇది? నిన్న సాయంత్రం మాకు వచ్చింది. ఈరోజు 11 గంటలకు మీటింగ్. 11 గంటలకు మీటింగ్ పెడితే నిన్న ఈవినింగే ఎన్నికలు అనౌన్స్ చేస్తారు. దేని పిలిచారు మీటింగు? ఎండార్స్ చేయడానికే? మీరు చేసే అప్రజాస్వామిక చర్యలు, అరాచక చర్యల్ని రాజకీయ పార్టీలు వచ్చి ఎండార్స్ చేయాలి. అన్డెమోక్రటిక్ థింగ్స్ మేము ఎండార్స్ చేయాలి. అంటే ఇది రాజకీయ పార్టీలని, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం తప్ప ఇంకోటి కాదు. ఎందుకు రాజకీయ పార్టీలు మీటింగ్లు పిలిచారు?
పిలిచిన తర్వాత ఎందుకు చేశారో సమాధానం చెప్పాలి. ఇంత మునిపే మీరు ఒకసారి చూస్తే ఫార్మర్ ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ ఉన్నప్పుడు ఒక లెటర్ రాశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఎలక్షన్లో ఏదైతే ఇవన్నీ కూడా కోవిడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఒక లెటర్ రాశాడు. నేను అవన్నీ డాక్యుమెంట్స్ మీకు ఇస్తున్నా, ఎందుకు మేము ఇవన్నీ చేసామని. అట్ ది కంప్లీషన్ ఆఫ్ స్టేజ్ 1 elections itself, which had witnessed unprecedented violence and intimidation by the ruling party. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీ హోమ్కి రాసిన లెటర్ ఇది. తర్వాత ఇంకా ఫర్దర్ డీటెయిల్స్. దేర్ వర్ అబౌట్ 35 incidents of prevention of nominations, 23 incidents of forcible withdrawals, and 55 incidents of violence targeting the principal political opposition parties that are Telugu Desam, BJP and Janasena. ఇంత స్పష్టంగా లెటర్ రాసి దీన్ని డిస్కస్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలని నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 1 hourలో వరలరామయ్య గారు పోయి రిప్రజెంట్ చేశారు. రిప్రజెంట్ చేసిన తర్వాత మీరు పొలిటికల్ పార్టీస్ మీటింగులు పిలుస్తామని చెప్పి లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి సాయంత్రానికి నోటిఫికేషన్ ఇచ్చారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని నేను అడుగుతున్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ చూస్తే ఎంపీటీసీ ఎలక్షన్స్ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకసారిగా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు ఇంప్రూవ్మెంట్ జరుగుతూ వచ్చింది. ఒకప్పుడు ఆఫీసర్లు ఒక పంచాయతీరాజ్ సెక్రటరీ ఎన్నికలు పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఎన్నికల కమిషన్ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఉదాహరణకు 2014లో ఎంపీటీసీలు 16,589 గాను 346 యునానిమస్ అయినాయి, అంటే 2%. నిన్న 9,696కి 2,362 అయినాయి, అంటే 24%. దీనికి సమాధానం చెప్పమంటున్న ఈ ఎన్నికల కమిషన్కి మీరు ఎన్నికలు పెడతామంటున్నారు, మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా నేను. యు ఆన్సర్ దిస్. గుడ్డిగా సంతకాలు పెట్టడం కాదు, ఇక్కడ లాలోచి పడడం కాదు. ఇంపార్షియల్గా ఎన్నికలు కండక్ట్ చేసే పరిస్థితులు మీరు ఉండాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరగాలి. జడ్పీటీసీలు 1096 2014లో, అంటే 0.09%. ఇప్పుడు ఎన్ని జరిగాయి? 652కు 126, అంటే 19% యునానిమస్ జరిగాయి. ముఖ్యమంత్రి పెద్ద పోటుగాడు. ఆయన జిల్లాలో ఎంపీటీసీలు 553కి 439 యునానిమస్ అవుతాయి, అంటే 79%. జడ్పీటీసీలు 50కి 38 అవుతాయి, అంటే 76%. ఆన్సర్ దిస్. అంటే ప్రజాస్వామ్యం అంటే అపహాస్యం చేసి రౌడీజం చేసి ఇష్టానుసారంగా చేయడం కాదు. 2479లో 1143 చోట్ల బలవంతపు ఉపసంహరణ, ఏకగ్రీవ ఎన్నికలు కావాలి వీళ్లకు. 216లో నామినేషన్లు తిరస్కరించారు. 325 చోట్ల నామినేషన్లకు అడ్డంకులు సృష్టించారు. ఇంకొక పక్కన జడ్పీటీసీల్లో 96 చోట్ల బలవంతపు ఉపసంహరణ, 19 చోట్ల నామినేషన్లు తిరస్కరించడం, 8 చోట్ల నామినేషన్స్కు అడ్డంకులు క్రియేట్ చేయడం. ఎంత దారుణంగా తయారైపోయారంటే పోలీసులు ముందుగానే పోయి పోటీ చేస్తామంటే బెదిరిస్తారు, పోటీ చేయొద్దని హెచ్చరిస్తారు. కాదు మేము ఒక పార్టీలో ఉన్నాం మేము చేస్తామంటే కేసులు పెడతా ఉంటారు. ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే ఎర్రచందనం మీ ఇంట్లో పెడతాం, 2 బాటిల్ తీసుకొచ్చి పెడతాం, ఏదో కేసు పెడతాం, జైల్లో పెడతాం.
దగ్గరగా చేయొద్దని చెప్పడం, ఆ తర్వాత కాదు అని నామినేషన్కి వెళితే నామినేషన్కి వెళ్ళినప్పుడు రానియకుండా అడ్డంకులు సృష్టించడం, ఎక్కడికక్కడ అడ్డం పడిపోవడం, అక్కడి నుంచి నామినేషన్లు రిజెక్ట్ చేసేయడం, ఎంత దారుణమండి. అదేవిధంగా ఫోర్జరీ ఇచ్చి నామినేషన్లు ఉపసంహరించడం, ఎక్కడ చూసినా బలవంతపు ఏకగ్రీవాలు, అడుగడుగున ఎన్నికల కమిషన్ కానీ ఏమి రూల్స్ లేవు, కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు, ఏమీ లేదు. ఇది అయిన తర్వాత వాలంటీర్లు బెదిరిస్తారు. నువ్వు వస్తే అమ్మ ఒడి లేదు, లేకపోతే పెన్షన్లు రావు, రేషన్ కార్డు ఉండదు, అదే మరిగా ఫార్మర్స్ రైతు భరోసా ఉండదు, కాపు నేస్తం కానీ అన్నీ కూడా ఏమి ఇవ్వమని బెదిరించడం, మాకు తెలిసిపోతుంది అని బెదిరించి ఓట్లు వేయించుకోవడం. ఇదైన తర్వాత డబ్బులు విపరీతంగా డిస్ట్రిబ్యూట్ చేయడం, వసూళ్లు చేయడం, ఆ డబ్బులు తీసుకురావడం, మళ్ళా ఖర్చు పెట్టడం, ప్రలోభాలు పెట్టడం, ఇష్టానుసారంగా చేయడం. ఇంత మునుపు కౌంటర్ మ్యాండ్ కూడా చేశారు. ఎక్కడన్నా ఇలాంటి డబ్బులు పంచారని సందర్భాలు వచ్చినప్పుడు కౌంటర్ మ్యాండ్ చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకపక్షంగా చేస్తామంటే పట్టించుకున్న నాదుడు లేడు. అక్కడి నుంచి ఇంకో పక్కన చూస్తే రిజల్ట్స్ అన్నీ వన్ సైడ్. రాత్రిలో మిడ్ నైట్ డ్రామా 9 వరకు మా వాళ్ళు కూడా సమానంగా వస్తారు. 9 నుంచి ఏకపక్షంగా అనౌన్స్మెంట్లు వస్తాయి. కరెంట్ పోతుంది, ఏజెంట్లు బయట తీసుకొస్తారు, కౌంటింగ్ ఏజెంట్ని వన్ సైడ్ అనౌన్స్ చేస్తారు. సింగిల్ డిజిటే ఉండాలంటే అవే నామినే కౌంట్ చేయాలంటే కాదు, రీకౌంటింగ్ ఏవైనా చేసి 200 ఓట్లు వచ్చినా 300 ఓట్లు వచ్చినా చేసి 3 సార్లు, ఒకసారే చేయాలంటే 3 సార్లు చేసి కడని డిక్లేర్ చేస్తారు. ఏమవుతున్నది? ఎన్నికల కేసు. ఎన్నికల కేసు ఎప్పుడు తిరుగుతుంది? 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో. దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. పోయింది, నా టైం ఎక్కడ వేస్ట్ చేసుకుంటాం, నేను ఎక్కడ పోరాడతాననే పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా ఎన్నికలు కండక్ట్ చేసి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇష్టానుసారంగా ఇప్పుడు ఇక్కడ ఎస్సీసీ ఉంది. ఒకప్పుడు ఈవిడ చీఫ్ సెక్రటరీ, తర్వాత ముఖ్యమంత్రికి అడ్వైజర్. ఈవిడ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు హైకోర్టు పిలిచారు, ఈవిడ్ని బోనెక్కిచ్చారు. ఏవైతే పంచాయతీ బిల్డింగులు కలర్లు వేశారు, ఇష్టానుసారంగా చేశారు, అవి ఎందుకు మేము ఆర్డర్స్ ఇస్తే చేయరని కంటెంప్ట్ కింద పిలిపించి చీవాట్లు పెట్టినా పట్టించుకోలేదు. అది ఆవిడ రాజభక్తి. ఆవిడ ఇప్పుడు ఎన్నికల కమిషన్. ఇంకో పక్క ఆ రోజు ఎన్నికల కమిషన్ ఉన్నాడు, ఆయనకు సహకరించారా వీరు? ఎక్కడా సహకరించినటువంటి దాఖలాలే లేవు. ఈ పార్టీ మాట్లాడారు 10/4/2020 వైసీపీ ప్రభుత్వం చెప్తూ రిటైర్డ్ ఐఏఎస్లు ప్రభుత్వ పెద్దల వద్ద పనిచేసి ఉండడం వల్ల చాలా సందర్భాల్లో నిష్పాక్షికత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎస్సీసీగా రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నాం. హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు చేయాల? ఇప్పుడే ఎస్సీసీ హైకోర్టు జడ్జా? ఎందుకు చేయలేకపోయారు? సమాధానం చెప్పని అడుగుతున్నాను. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకొక పక్కన ఈ కేసు సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చారు. ఈ కేసులో మీరు ఒకసారి చూస్తే సుప్రీంకోర్టులో 437/2020 ఇది సుప్రీంకోర్టుకి ఎన్నికల సమయంలో పోయినప్పుడు ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ పెట్టాలనడం. ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీరు చూస్తే, వీ డైరెక్ట్ that since the election commission has already taken the decision to postpone the elections, there shall be a post-decisional consultation with the state of Andhra Pradesh before taking the next date is notified by the election commission. The model code of conduct for the election shall be reimposed 4 weeks before the date of polling.
చాలా స్పష్టంగా. ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ది ఎలక్షన్ షల్ బి రీఇంపోజ్డ్ 4 weeks బిఫోర్ ది డేట్ ఆఫ్ పోలింగ్. ఈవిడ కూడా చీఫ్ సెక్రటరీ కదా, ముఖ్యమంత్రికి అడ్వైజరే కదా. చదివారా సుప్రీంకోర్టు డెసిషన్ మీరు? ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయనే కదా మీరు రాత్రి చీకటి ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు నేను నోటిఫికేషన్? యు ఆన్సర్ దిస్. అంటే సుప్రీంకోర్టు వైలేషన్ పర్వాలేదు, ఏముంది, చీవాట్లు పెడతారు అంతే కదా. ఆ పరిస్థితికి వచ్చేసారు మీరు. థిక్ స్కిన్డ్ అయిపోయారు. ప్రజాస్వామ్యం ఏమైనా పర్వాలేదు, సాంప్రదాయాలు ఏమైనా పర్వాలేదు, కోర్టు డెసిషన్స్ ఏమైనా పర్వాలేదు, మీకు కావాల్సింది ఆ ఉద్యోగం కావాలి, ఆ కుర్చీ కావాలి. ఆ కుర్చీకి కక్కుర్తి పడేవన్నీ చేస్తున్నారు మీరు. అన్ని రాజకీయ పార్టీలు అపోజ్ చేశాయి. జనసేన హైకోర్టుకి వెళ్ళారు. మేము నిన్నే పోయి చెప్పాం, బీజేపీ చెప్పారు, సిపిఐ చెప్పారు, అందరూ చెప్పారు, కాంగ్రెస్ కూడా చెప్పారు, అందరూ చెప్పారు. ఎందుకు యాక్ట్ చేయలేదు మీరు? ఇంత స్పష్టంగా వీ ఫర్దర్ డైరెక్ట్ దట్ ది ప్రజెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ అండర్టేకన్ షల్ నాట్ బి ఇంటరప్టెడ్ till the model code of conduct is reimposed. However, if the state government wishes to undertake any fresh development activities, they shall do so only with the prior permission of the respondent, that is Election Commission. ఇంత స్పష్టంగా ఆర్డర్స్ ఇస్తే ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం సంకోచించకుండా, ఇంత డే టైమ్ మర్డర్ ఆఫ్ డెమోక్రసీ ఎక్కడ, ఏంటి, ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? ఇంకొక పక్కన చూస్తూ ఉంటే ఏదైతే ఎన్నికల కమిషన్ ఇటీవల కోర్టులో అఫిడవిట్ వేసినప్పుడు, ఏదైతే ఇవన్నీ జరిగినప్పుడు అరుణ్ కుమార్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చినప్పుడు, జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ఎన్ని ఎలక్షన్స్ పోస్ట్ పోన్మెంట్ ఇచ్చినప్పుడు, హౌఎవర్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ డైరెక్టెడ్ దట్ there shall be a post-decisional consultation with the state of Andhra Pradesh before the next date is notified by the Election Commission. As the elections were postponed, the Honorable Supreme Court directed that the model code of conduct for the election shall be reimposed 4 weeks before the notified date of polling. It was also directed that the developmental activities which had already been undertaken shall not be interrupted till the model code of conduct is reimposed. Reimpose నిన్న చేస్తే 4 weeks ఉండాలి కదా. ఇది ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి అఫిడవిట్ అవునా కాదా? వన్స్ ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ వేస్తే దానికి మీరు బద్దులవునా కాదా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. అంటే ఎలక్షన్ కమిషన్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్స్ ఉంటాయా? కోర్టు డైరెక్షన్ మీ ఇష్ట ప్రకారం ఫాలో అవుతారా మీరు? అదే మాదిరిగా ఇంకొక పక్కన చూస్తే, దీన్ని ఇంకా సపోర్ట్ చేయడానికి చూస్తే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2 August 2013 అందరికి సర్క్యులేట్ చేసినప్పుడు, ఇది సబ్జెక్ట్ జడ్జిమెంట్ డేటెడ్ 5/7/2013 ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ SLPC నెంబర్ 21455 of 2008 and TC నెంబర్ 112 of 2011, S. Subramaniam Balaji versus to Government of Tamil Nadu and others, framing of guidelines for election manifesto regarding. I am directed to invite a reference to Commission's letter so and so dated 8 July 2013 in the above matter. You may recall that the said judgment, the Supreme Court has directed the Election Commission to frame guidelines and election manifesto in consultation with the recognized political parties to be included as part of the model code of conduct. Model code of conduct ఎట్లా మీరు ఇంట్రొడ్యూస్ చేస్తారండి? వితౌట్ కాలింగ్ దెమ్, వితౌట్ డిస్కసింగ్ దెమ్. ఏకపక్షంగా ఇన్ని జడ్జిమెంట్లు ఉంటే
ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా వైలేట్ చేసి ఇష్టానుసారంగా మీరు చేశారంటే ఎవరిచ్చారు మీకు అధికారం? నిన్న కూడా మేము మా వాళ్ళు పోయినప్పుడు ఒకే విషయం అడిగారు. ఇంకొక విషయం కూడా మీరు చూడాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ రోజు ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తే కోవిడ్ వేవ్ ఉందని, డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయని తప్పులు పట్టిన మీరు ఇప్పుడు సెకండ్ కోవిడ్ వేవ్ ఉంటే ఇంత హంగామా చేసి ఇంత అర్జెంటుగా పెట్టారంటే ఇది రాజకీయ స్వార్థం కాకుండా ఇంకా ఏముందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా దుర్మార్గం ఇది. దొంగ పోలీస్ ఇద్దరు కలిసిపోతే ఏమవుతుందో అదే జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక నేరస్తులు పోలీస్ కలిసిపోయారు. దుర్మార్గంగా చేస్తున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. మీకు ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, చట్టం లేదు. జగన్ రెడ్డి ఏది చెప్తే అదే రాజ్యాంగం అనుకుంటున్నారు. రోజు వస్తుంది. ఇప్పటికే మీరు దోషులుగా కోర్టులోకి ఎన్నిసార్లు పోయారో మీరు చూశారు. ఇదే జరిగితే భవిష్యత్తులో దీనికంతా కూడా పరిహారం చెల్లించే రోజు వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏమడిగామండి మేము? ఫ్రెష్ నోటిఫికేషన్ ఇమ్మన్నాం. మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు చేశారు ఇది? 1 ఇయర్ అయింది. ఆ 1 ఇయర్కి ముందు నువ్వు వేసిన 1 ఇయర్ 26 రోజులు అయింది. ఇప్పటికి 13 నెలలు అయింది. 13 నెలలకు ముందు ఈ నోటిఫికేషన్ ఇస్తే 100 మంది పొలిటికల్ పార్టీ అభ్యర్థులు చనిపోయారు. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అభ్యర్థులు 100 మంది చనిపోయారు. అలాంటి సందర్భంలో ఫ్రెష్ నోటిఫికేషన్ ఇమ్మని మేము కోరాం. ఇంకొక పక్కన ఏదైతే ఎన్నికల పోస్ట్పోన్ చేయాలి, ఫ్రెష్ పిలవాలని కోర్టులో కేసు పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ హైకోర్టులో అబ్జర్వేషన్స్ కానీ ఇక్కడ ఉన్నాయి. ఇన్నుంటే ఏకపక్షంగా రాత్రికి రాత్రే ఈ డెసిషన్ తీసుకోవడంలో ఏమాత్రం న్యాయం ఉంది? సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఆన్సర్ దిస్. ఇంకొక పక్కన పంచాయతీలను 4 ఫేసెస్లో పెట్టారు. 2014లో కూడా ఎంపీటీసీలు జడ్పీటీసీలు 2 ఫేసుల్లో పెట్టారు. ఈసారి ఒకే ఫేసులో పెట్టారు. ఏమంత తొందర? నిన్న సాయంత్రం నోటిఫికేషన్, 8వ తారీఖున పోలింగ్, 10వ తారీఖున కౌంటింగ్. ఇంకో పక్క తిరుపతి ఎలక్షన్ జరుగుతున్నాయి. తిరుపతి ఎలక్షన్స్ ఉన్నా మీకు లెక్కలేదు. తిరుపతి ఎలక్షన్స్ అయినాక ఎందుకు పెట్టకూడదు అంటే, ఒక పక్క తిరుపతి ఎలక్షన్ ఉన్నాయి, ఒక పక్క 4 విడతల్లో ఎలక్షన్స్ జరిగాయి, పంచాయతీ ఎలక్షన్లు. ఒక పక్క లాస్ట్ టైం 2 విడతలు జరిగాయి, ఇప్పుడు ఒకే రోజు పెట్టేయాలి. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇష్టానుసారంగా పోలీసులు కూడా వన్ సైడ్గా పనిచేసి వాళ్ళకు అనుకున్న వాళ్ళని డిక్లేర్ చేసుకోవాలి ఏకపక్షంగా. దానికోసం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, నిన్న ఉదయం చార్జ్ తీసుకోవడం 10 గంటలకు, అక్కడి నుంచి గవర్నర్ కలవడం, 1 అవర్లో పోయి మా వాళ్ళు ఈ అర్జెన్సీ వీళ్ళకి తెలుసు కాబట్టి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం, సాయంత్రం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వడం. ఆగా మేఘాలపైన నిర్ణయాలు. ఏమంత కొంపలు గొలిపినాయా? కనీసం మీకు అవగాహన ఉందా? ఓకే, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్రటరీగా పనిచేశారు, ప్రైవేట్ సెక్రటరీగా అడ్వైజర్గా పనిచేశారు అంటే ఆయన ఇన్స్ట్రక్షన్సే మీరు ఫాలో కావాలన్నా? ఎస్సీసీ ఏంటి డ్యూటీస్? ఇక్కడ ఏమేమి జీవోలు ఉన్నాయి, పరిస్థితి ఏముంది, దీన్ని స్టడీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? కోర్టులో ఇది లిటిగేషన్ అయింది. ఏ కోర్టులో ఎలాంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి, కనీస సాంప్రదాయాలు మీరు పాటించే పరిస్థితి కూడా మీకు లేదా? నెక్స్ట్ డే మీటింగ్ పెట్టి ముందు రోజు అనౌన్స్మెంట్. ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చాలా బరిదెగించారు. నిన్న మొన్న మీరు చూస్తే సర్పంచెస్ పవర్స్ కూడా కట్ చేశారు. రాజ్యాంగ సవరణ 73, 74 తీసుకొచ్చారు.
దేశంలో ప్రధానమంత్రి దేశానికి ఎంత ముఖ్యమో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో, గ్రామానికి సర్పంచ్ కూడా అదే మరి ఉండాలని 73, 74 అమెండ్మెంట్ తీసుకొచ్చి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి సర్పంచెస్గా డైరెక్ట్గా ఢిల్లీ నుంచి డబ్బులు పంపించే పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ, నరేగా డబ్బులు కానీ నేరుగా వాళ్ళకి వస్తూ ఉంటే వీళ్ళకి ఇది తీసుకొచ్చి విఆర్ఓకి చెక్ డ్రాయింగ్ పవర్స్ ఇచ్చారు. ఒకప్పుడు అక్కడ ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ కూడా వాళ్ళ కింద పనిచేసే పరిస్థితి వాళ్ళందరినీ తీసి వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత, ఈ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యం పైన గౌరవం లేనిది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ధ్యాస, ఆలోచన లేని ప్రభుత్వం, చట్టం, న్యాయం లేకుంటే కోర్టులంటే కనీస మర్యాదలో పాటించిన ప్రభుత్వం, గౌరవం లేని ప్రభుత్వం, ఇష్టానుసారంగా బ్లాక్మెయిల్ చేసి, భయభ్రాంతులను చేసి, ఇలాంటి ఉన్మాద చర్యలతో ఇష్టానుసారంగా చేయాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వంలో, ఇలాంటి ఎన్నికల కమిషన్లో న్యాయం జరుగుతున్న మాకు నమ్మకం లేదు. నిన్న జరిగిన సంఘటనే ఉదాహరణ. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన డెవలప్మెంట్స్ మీరు చూస్తే సామాన్యుడు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం లేదు. ఈవిడ ఒక రబ్బర్ స్టాంపు. ముఖ్యమంత్రి ఆఫీసులో ఎవరైతే అక్కడ ఒక మనిషిని పెట్టుకొని చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడం తప్ప, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్గా వ్యవహరించే పరిస్థితులు లేరు. వీళ్ళ ఎలక్షన్స్ పైన మాకు నమ్మకాలు లేవు. అందుకని ఈ ఎన్నికల్ని బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో మా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం. బాధ, ఆవేదన, నామినేషన్లు వేసినప్పుడు బాధపడ్డారు మా కార్యకర్తలు, నాయకులు, అడ్డం పడ్డారు, దెబ్బలు కొట్టారు, పోలీస్ కేసులు పెట్టారు, అయినా కూడా ధైర్యంగా ఫేస్ చేశారు. అక్కడి నుంచి అనేక ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో ఇబ్బందులు పడ్డాం, మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు పడ్డాం, అయినా కూడా ఫేస్ చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరుగుతున్న నమ్మకం లేదు. ఒకవేళ మా వాళ్ళు గెలిచినా మళ్ళా అనౌన్స్ చేస్తారని నమ్మకం లేదు. మళ్ళా తప్పుడు కేసులు పెట్టరని నమ్మకం లేదు. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఈరోజు బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది మా పార్టీలో ఉండే కార్యకర్తలందరూ, పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా బాధ, ఆవేదన ఉంది. నిన్నటి నుంచి నేను విడివిడిగా కొంతమందితో మాట్లాడాను. ఈరోజు ఉదయం పాలిట్ బ్యూరో, జనరల్ బాడీతో మాట్లాడాను. అదే మాదిరిగా మా యొక్క పోటీ చేసిన అభ్యర్థులతో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో మాట్లాడాను. అదే మాదిరిగా మా వాళ్ళు ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యమైన ప్రోగ్రాంలో ఉన్నారో, పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళందరితో మాట్లాడాను. కీలక బాధ్యతలు వహించి అందరితో మాట్లాడాను. ఈరోజు మళ్ళీ హైకోర్టులో కూడా మేము కూడా ఒక పిటిషన్ వేసాం. ఇది అన్డెమోక్రటిక్, అన్కాన్స్టిట్యూషనల్, వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఇలాంటి జరగడానికి వీలేదని వేసాం. అది కూడా రేపు విచారిస్తామంటున్నారు. ఇవన్నీ ఒక పక్క న్యాయం కోసం పోరాడుతూనే, ఇంకొక పక్క ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో మేము కూడా భాగస్వాములు కాలేం. అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నాం, వీరోచితంగా పోరాడతాం. ఇంత మునుపు కూడా చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. జయలలిత మొత్తం ఎన్నికలన్నీ బాయ్కాట్ చేసింది, లోకల్ బాడీస్ చేసింది, బై ఎలక్షన్లు చేసింది. అరాచకాలు పెరిగిపోయినప్పుడు ఈవెన్ ఎప్పుడో జ్యోతిబాసు కూడా చేశాడు, వీళ్ళు కూడా చేశారు. కొన్ని ఎలక్షన్స్లో బాయ్కాట్ చేశారు. కానీ బాత్తో చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడు పోరాడుతూనే ఉన్నాం. అయినా కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠినమైన నిర్ణయం నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈరోజు తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ లేదు. ఒక్కసారి మీరు అనలైజ్ చేయండి. భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి నిర్ణయాలు జరిగాయా? ఎప్పుడో రేర్గా 1-2 సార్లు తప్ప. దానికి కారణం ఏంటి? మీడియా అందరూ కూడా అవగాహన చేసుకోవాలి.
ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏంటి ఉన్మాద చర్యలు, ఏంటి రౌడీ పాలిటిక్స్, ఎందుకు ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడికి తీసుకుపోతున్నారో అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. అయినా కూడా రాజీ లేని పోరాటం చేస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. మళ్ళా ఈరోజు ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయనంత మాత్రాన పొలిటికల్ యాక్టివిటీలు ఎక్కడ తగ్గే సమస్య లేదు. ఉధృతంగా పనిచేస్తాం. వీళ్ళని దోషులుగా అడుగడుగు నిలబెడతాం. వీళ్ళ అవినీతిని ఎండగడతాం. అప్రజాస్వామిక చర్యలను ఎండగడతాం. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం. మళ్ళా రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ఇంత కఠిన నిర్ణయం చేసినారు తెలుగుదేశం పార్టీని. మా చరిత్రలో 39వ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని మొన్న జరుపుకున్నాం. 39 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఎప్పుడూ లేనటువంటి ఇబ్బంది, ఎప్పుడూ లేనటువంటి అప్రజాస్వామిక చర్యలు ఈరోజు జరిగాయంటే ఇది చాలా బాధేస్తుంది. అలాంటి కఠిన నిర్ణయం తీసుకొని ముందుకు పోవాల్సి వచ్చిన దానికి బాధపడుతూ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మీరు అవగాహన పెంచుకోవాలి. ఇది మాకెందుకు అనుకొని మీరు అనుకుంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం లేకపోతే, అడిగే వ్యక్తులు లేకపోతే ప్రజల సమస్యలు కూడా ఇంకా దారుణం అయిపోతాయి. కనీసం మీ అభ్యర్థుల్ని మీకు ఎవరు కావాలనో ఎన్నుకునే అవకాశం కూడా ఈ ప్రభుత్వంలో లేకపోతే ఇంకెంత దారుణం మీరు అర్థం చేసుకోవాలి. రేపు గ్రామంలో మీరు ఏం మాట్లాడగలుగుతారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని మొన్న కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ మస్ట్ బి ఇండిపెండెంట్ పర్సన్స్ who are not holding post under central or state governments. సుప్రీం కోర్ట్ స్టేట్లో సెంట్రల్లో కాదు, ఇంట్లో పని చేసుకోవడం పెట్టుకున్నారు అడ్వైజర్గా పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి సాంప్రదాయం లేదు, పాడు లేదు, ఏది ఉండదు. సాంప్రదాయాలు తెలియని వ్యక్తులు ఎక్కడికక్కడ ఒక నేరస్తులే రాజకీయాల్లోకి వచ్చి ఇష్టానుసారంగా చేసినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తిరుపతిలో పోరాడంలో మేము ఏ ఎలక్షన్లో పోరాడాలో తెలుగుదేశం పార్టీ. ఎలక్షన్ అంటే తెలుగుదేశం పార్టీ కొత్త, రౌడీలతో పోరాడడం కొత్త, నేరస్తులతో పోరాడడం కొత్త. మాకు అప్రజాస్వామికంగా ఉండే వ్యక్తులతో పోరాడడం కొత్త, పోలీసు వ్యవస్థతో పోరాడడం కొత్త, వీళ్ళ అవినీతితో పోరాడడం కొత్త. మాకు నీతి నిజాయితీగా పనిచేస్తాం 40 ఏళ్ళు రాజకీయాల్లో. అదే మాదిరిగా మీరు చూస్తే ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేసాం. ప్రజలంటే ఎప్పటికప్పుడు బాధ్యతతో వ్యవహరించాం. అంతేగా ఎన్నేళ్ళు అంటే వీళ్ళ రాజకీయ జీవితం ఎక్కడి నుంచి వచ్చాయండి? వీళ్ళ అబ్బ సొమ్ము అంటే డబ్బులు కట్టలు తెచ్చి పంచుతారా మీరు? అంటే ఏమనుకుంటున్నారు మీరు? డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా మీరు? అదే సమయంలో పోలీసుతో రాజకీయం చేస్తారా మీరు? ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారా మీరు? అధికార యంత్రాంగం పేరు ఒత్తిడి తీసుకొచ్చి మీ ఇష్ట ప్రకారం బెదిరించి వాళ్ళ దగ్గర తప్పుడు పనులు చేయిస్తారా మీరు ఎలక్షన్లో? యు ఆన్సర్ దిస్. అదే పోలీసు వ్యవస్థ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లు ఎట్ట పనిచేస్తున్నారు, రాష్ట్ర ఎన్నికల కమిషన్లో ఎట్ట పనిచేస్తారో మనం చూసాం. ఇవన్నీ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్నికలంటే ఎప్పుడు భయపడదు, ఎన్నికపోయే సమస్య లేదు. మీలాంటి వాళ్ళు చాలామంది చూసాం. కానీ ఈరోజు మీరు చేసే ఉన్మాద చర్యల్ని ఎండగట్టడం కోసం, ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయమే ఎన్నికల బహిష్కరణ. మేము ఉండమని చెప్తున్నాం, పోటీలో మేము లేవని ప్రజలు చెప్తున్నాం. పేరుంటుంది, దానికి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఆ స్టేజ్లో ఎప్పుడు కూడా ఎన్నికల పోలింగ్ ముందు కూడా బహిష్కరించిన రోజులు చాలా ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ బట్టి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు.
ఓటర్లకే చెప్తాను నేను, మీరు అన్నీ కూడా 2 ఎలక్షన్లు మీరు చూశారు, పంచాయతీ ఎలక్షన్లు చూశారు, మీరు డైరెక్ట్గా విట్నెస్ చేశారు, మున్సిపల్ ఎలక్షన్లు చూశారు, డైరెక్ట్గా విట్నెస్ చేశారు. ఇది 3వ ఎలక్షన్. 3వ ఎలక్షన్లో కనీసం సుప్రీంకోర్టు, హైకోర్టు సాంప్రదాయాలు కూడా పాటించకుండా మీరు చేశారు. కాబట్టి చేయడమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, డిబేట్ చేస్తాం, ఇంటింటికి తీసుకెళ్తాం, ఆ పని కూడా చేస్తాం. చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజా కోర్టులో ఈ పార్టీని దోషులుగా నిలబెడతాం. ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారో ప్రజలు కూడా గుర్తించే పరిస్థితి తీసుకొస్తాం. పార్టీ కార్యకర్తల్ని పోటీ చేసే అభ్యర్థులను అడిగడిగినా అడ్డుకుంటమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇబ్బంది గురి చేస్తున్న అంశం పైన మీ పార్టీ ఇప్పటికీ బహిష్కరించారు. దీనిపైన రాజీలేని పోరాటం జాతీయ స్థాయిలో చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో చేస్తాం, క్షేత్రస్థాయిలో చేస్తాం, దేశ స్థాయిలో కూడా విల్ టేక్ ఇట్ అప్. ఈ బహిష్కరించి ఇక్కడ వదిలిపెట్టాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి తిరుపతి ఎలక్షన్లో పక్క చేస్తూనే ఇంకొక పక్క ఈ ప్రోగ్రాం కూడా తీసుకొని జాతీయ స్థాయిలో రాజ్యాంగబద్ధంగా ఉండే అన్ని వ్యవస్థలకు కంప్లైంట్ చేస్తాం, అన్ని స్థాయిల్లో తీసుకెళ్తాం, దీని మీద పోరాటం చేస్తాం. రాజకీయ అనుభవం ఎలాంటి ఎప్పుడు విపరీతంగా పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదు, ఎప్పుడు లేదు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమైనా ఎన్నికల కమిషన్ మీద తీసుకునే అవి కూడా చేస్తాం. హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, రేపే వేసాం, మళ్ళా వేస్తాం. విల్ ఫైట్, కోర్టు ద్వారా ఫైట్ చేస్తాం. నాట్ ఓన్లీ కోర్ట్, ప్రజాక్షేత్రంలో ఫైట్ చేస్తాం. రాజ్యాంగంలో ఉండే వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో కాన్స్టిట్యూషన్ హెడ్స్కి అందరికీ రిప్రజెంట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తాం. ఇది చైతన్యం. 40 ఏళ్ళలో నేను నా అంత సీనియర్ పాలిటీషియన్ కూడా ఎవడో లేడు. నా జీవితంలో ఎప్పుడు నేను ఇలాంటి ఎలక్షన్లు చూడబోను కూడా. అంత ఉన్మాద చర్యతో చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దీన్నంతా కూడా మళ్ళీ ఏ విధంగా దీనికి అంతం పలకాలనో పలికే వరకు పోరాడతాం. కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేసిపోతాం, కలిసి వచ్చే పార్టీలతో మాట్లాడతాం. చాలా చోట్ల పంచాయతీల్లో టీడీపీ పార్టీ హైయెస్ట్ మెజారిటీ గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా కష్టపడ్డారు, గెలిచారు, కార్యకర్తలు తిరిగారు, ఎదుర్కొన్నారు. సో మరి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎంపీటీసీలు కూడా గెలిపించుకోవాలని చాలా పట్టుదలతో ఉన్నారు. మరి వాళ్ళకి నిరుత్సాహం కలిగించాల్సింది కదా, ఎలా చూస్తారు? నేనేమంటానంటే ఇది కఠిన నిర్ణయం అని చెప్పాను నేను. అందుకే ఆ కఠిన నిర్ణయం మేము తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ ఈ నిర్ణయం చేసింది, ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ. దానికంటే కూడా రాజ్యాంగబద్ధంగా ఉండే వ్యవస్థలకి భంగం కలిగినప్పుడు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, నేరస్తులు పోలీసులు కలిసిపోయి చట్ట ఉల్లంఘన చేస్తూ ఉన్నప్పుడు ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం అవసరం. ఆ డ్రాస్టిక్ డెసిషన్ ఈరోజు తీసుకున్నాం. దీన్ని ప్రజల్లోకి తీసుకుపోతాం. తప్పకుండా దీనికి వడ్డీ కూడా నాట్ ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్, వడ్డీతో సహా వాళ్ళు పే చేసే రోజు దగ్గరలో వస్తుంది. మీరే చూడబోతున్నారు. చేసాం, రేపు వస్తుంది. మేము అడిగేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. బహిష్కరించడానికి నేను కారణాలన్నీ ఇప్పుడు చెప్పాను. ఏ విధంగా పంచాయతీ ఎలక్షన్లు చేశారు, ఏ విధంగా మున్సిపల్ ఎలక్షన్లు చేశారు, ఏ విధంగా 8వ తారీఖే 28వ తారీఖున వీళ్ళు ముందే 8, 10 ఎలక్షన్ జరుగుతాయని చెప్పారు. సీఎం డిక్టేట్ చేశాడు. ఎన్నికల కమిషన్ యొక్క గత చరిత్ర, కనీసం సుప్రీంకోర్టు, హైకోర్టు డెసిషన్స్ కూడా ఫాలో కాకుండా పోవడం. మేము అడిగింది ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టండి, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామంటే దానినే ఓపిక కూడా లేకుండా వన్ సైడ్గా ఇది చేయడం, కోర్టులో కూడా వేసిన కేసుని ప్రీఎంప్ట్ చేయడం కోసం ఎన్నికలు అనౌన్స్ చేసి ముందుకు పోవడం. మేము ఒక్కరే వేయలేదు, జనసేన వేశారు, ఇంకొక పార్టీ వేశారు, అవి కూడా కాకుండా చేయడం. ఇవన్నీ చేసి ఇష్టానుసారంగా చేశారు. కాబట్టి దీనిపైన మేము నిర్ణయం చేశాం, ప్రజల్లో ఎడ్యుకేట్ చేస్తాం, వీళ్ళని ఎండగడతాం. లాస్ట్కి ఎవరైతే మీరు అన్నారో ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాం, మీరు కూడా అర్థం చేసుకొని సహకరించమని. ఏ రూపంలో సహకరిస్తారో వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అది ఇప్పుడు మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి మేము కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు ఎడ్యుకేట్ చేస్తాం. వేరియస్ ఆస్పెక్ట్స్ విల్ టెల్.